సో కేసీఆర్ ఈ ఏప్రిల్లో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడాలని చెప్పి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. వాస్తవానికి కేసీఆర్ ఒక్కసారి భారీ బహిరంగ సభ పెట్టి గనక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండా ప్రభుత్వం దిగి రావాల్సిందే, దిగొస్తుంది అంతే. ఎందుకంటే కేసీఆర్ మాటకారి, ఆయన అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది. చాలా అద్భుతంగా మాట్లాడతాడు, అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఒక్కసారి మైక్ పట్టిండంటే దంచుకొట్టేటటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 27-28 నెలలలో ఏం చేసింది, ఏం కథ, కాంగ్రెస్ వచ్చినాక రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ వచ్చినాక నిరుద్యోగులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత జనాలు ఎట్లా సఫర్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి ఎంతమంది ప్రజల ఇల్లులు కూలగొట్టిండి, ఏం జరిగింది అనేది మొత్తం కేసీఆర్ భారీ బహిరంగ సభలో చెప్పొచ్చు, భారీ బహిరంగ సభలో మాట్లాడవచ్చు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా దందాలు చేస్తారు, ఎట్లా అవినీతి చేస్తారు, ఎట్లా కబ్జాలు పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికలకు ఎందుకు పోతున్నాడు, రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఈ అప్పులన్నీ ఏడబోయినాయి, తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. అంటే ఓవరాల్గా 28 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏం జరిగింది అనేది కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. కానీ కేటీఆర్ హరీష్ రావు క్లియర్గా చెప్పిరట, పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో 26th సభ అంటే 26th ఇయర్కి సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతా ఉంది. ఆ సభ మ్యాక్సిమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయినా లేకపోతే జగిత్యాల నియోజకవర్గంలో అయినా, జిల్లాలో అయినా పెడతారు, నియోజకవర్గంలో, కానీ మ్యాక్సిమం కరీంనగర్లోనే కరీంనగర్లోనే పెట్టేటటువంటి అవకాశాలు దాదాపు 50% ఉన్నాయి. లేకపోతే జగిత్యాల్లోనే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలోనే భారీ బహిరంగ సభ పెట్టి, ఆ భారీ బహిరంగ సభ టీఆర్ఎస్ పెట్టి 26 సంవత్సరాలు అవుతుందని చెప్పి కేసీఆర్ చెప్తూనే ఆ సభలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉండొచ్చు. తర్వాత అదే సభలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం జరిగినాయి, ఏమేం చేసిండు, ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అన్నీ చెప్పొచ్చు. కాంగ్రెస్ వచ్చినాక ఏమేం జరగలేదు, ఏమేం చెప్పారు, ఏమేం చేయలేదు అన్నది కూడా కేసీఆర్ చెప్పొచ్చు. సుమారు 10 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభకు రెడీ అవుతా ఉన్నాడు.